మూసీ ప్రాజెక్టు పేరుతో పేదవాడి పొట్టకొట్టకుండా వారికి న్యాయం చేయాలని కోరారు కృష్ణ యాదవ్. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదవాడి పొట్టకొట్టకుండా వారికి న్యాయం చేయాలని మాజీ మంత్రి బీజేపీ అంబర్పేట్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్ అన్నారు. తాము మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, మూసీ పరివాహక ప్రాంతంలో కూలీ నాలీ చేసుకుని లోన్లు అప్పులు చేసి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వారి ఇల్లు కూలగొడితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ కిషన్ రెడ్డి పిలుపు మేరకు మూసీ నిద్రలో భాగంగా అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ శాస్త్రి నగర్ లో మూసీ బాధితులకు అండగా వారికి భరోసా కల్పిస్తూ బీజేపీ నాయకుడు రమేష్ యాదవ్ తో కలిసి రాత్రి నిద్రపోయారు. ఈ సందర్భంగా మూసీ బాధిత ప్రజలతో కలిసి వారి సమస్యలను విన్న కృష్ణ యాదవ్ వారికి తమ బీజేపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. भारतीय जनता पार्टी जिंदाबाद. పేదల ఇండ్లను కూల్చే కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ఇండ్లను కూల్చే కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ఇండ్లను కూల్చే కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. కిషన్ రెడ్డి గారి నాయకత్వం. మీరు కూడా అంటారా పండేటోళ్ళుకుంటున్నా టీవీ నైన్లో బద్నాం అనుకుంటారు మళ్ళా ఇక్కడ సంతో ఒక ప్రతిపాదన తెచ్చాడు. దానికి భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మేమందరం కూడా ఈ ప్రజలకు అండగా ఉంటాం, మేమందరం కూడా మీతో ఉంటాం. ఆయన మనం ఏమంటుడు సీఎం గారు, ఎవరు అడ్డం వస్తే వాళ్ళ మీకు చెడ్డ బుల్డోజర్ పెట్టి తీసుకొస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడే స్థాయినా ఎవరు తప్పుతాడు అంటే రౌడాల కూడా ఆయన ముఖ్యమంత్రి. మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రజలతోటి మమేకమై మీరు ఓట్లు దండుకొని ఒక ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏదో సాయం చేస్తారని చెప్పి ఈ యొక్క మా అమాయక ప్రజలు మీకు ఓటేసారు. అయినప్పటికీ మీరు చేస్తున్నటువంటిది సంవత్సరం లోపట ముప్పు తిప్పలు పెట్టబడుతుంది. 4,000 రూపాయల పెన్షన్ అక్కడనే పోయింది. మనకు చెప్పిన 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ ఖాళీ కేవలం బస్ తప్ప వేరే లేవు. రేషన్ కార్డులు లేవు, పెన్షన్ లేదు. ఎంతమంది ప్రతిరోజు కనీసం నెలకు పడే పెన్షన్ కూడా నెల రోజు పడతలేదు. రైతు బంధు లేదు. అక్కడ ఊళ్ళల్లో రైతులు చూస్తే ఆ పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఈ విధంగా ఉన్నది. కాబట్టి నువ్వు తప్పకుండా ఈ హైదరాబాద్ ప్రజలతోటి కానీ ఈ మూసీ నది పక్కకు ఏదైతే జీవిస్తున్నటువంటి ప్రజల తప్పకుండా ఇది అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం గాలి కొట్టుకపోతుంది. రాబోయే దినాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురితేనే ఈ ప్రజలకు అండగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మేం భయపడవలసిన అవసరం లేదు. మేమందరం మీ అండలో ఉన్నాం. ఈ రోజు కూడా మేము మీ ఎంబడే వండుకుంటున్నాం. రాబోయే దినాలలో కూడా మీ ఎంబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ పేద ప్రజల పార్టీ. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ధైర్యంగా ఉండండి.
మన యొక్క దళితుల దగ్గర కానీ బీద ప్రజల దగ్గరికి కానీ ఎవరన్నా వస్తే సహించేది లేదు. మేము మీ వెంబడే ఉంటాం. గతంలో కూడా కిషన్ రెడ్డి గారు తిరిగిరు. ఈ యొక్క అభివృద్ధి కూడా ఇంతవరకు ఎవరు చేయలే. అప్పుడున్నటువంటి మా కృష్ణ యాదవ్ గారు, మా కిషన్ రెడ్డి అన్న గారు, మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి అభివృద్ధిని పక్కకు పెట్టేసి వాళ్ళని ఉండోళ్ళను పొద్దున్న లేస్తే వాళ్ళ ఇల్లు తీస్తాం ఇదే పేపర్లలో టీవీలలో. కాబట్టి మిత్రులారా, మీరెప్పుడు కానీ భయపడవలసిన అవసరం లేదు. మహిళా సోదరిమణులకు కూడా చెప్తున్నాం, మేము ఎప్పటికీ మీ వెంబడి ఉంటాం. మీరు భయపడవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏదైతే మేము తీసుకున్నామో నిర్ణయం, తప్పకుండా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి మీకు చెప్తూ మాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర మంత్రివర్యులు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక్క సంవత్సరం నుంచి సుమారు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఏదో తెలంగాణ బాగుపడుతుంది, పేదల బతుకులు బాగుపడతాయి, పేదరికాన్ని తొలగించేటటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అని చెప్పి మేము ఎదురు చూసాం, సమయం ఇచ్చాం. వారికి ఏ ప్రభుత్వానికైనా కొద్ది సమయం ఇవ్వాలని చెప్పి 11 మాసాలు పూర్తవుతుంది. ఇంకా 10-15 రోజుల్లో వార్షికోత్సవాలు చేసుకుంటారంట. మేము అడుగుతున్నాము, ఈ వార్షికోత్సవాలు దేని గురించి చేసుకుంటారని? 6 గ్యారంటీలు ఇచ్చినామనా? పేదలకు వాగ్దానాలు పూర్తి చేసినామనా? లేక గత 6 మాసాల నుంచి బుల్డోజర్లను తీసుకొచ్చి పేదల ఇండ్లను కూలుస్తూ వాళ్ళ బతుకులను రోడ్ల పాలు చేస్తూ 50-60 సంవత్సరాల నుంచి కూలీ నాలి చేసుకునేటటువంటి వారు, ఇండ్లల్లో పని చేసుకునేటటువంటి వాళ్ళు, ఉప్పరి పని కూలి పని చేసుకునేటటువంటి వారు రూపాయి కూడగట్టుకొని అప్పు చేసుకొని చిన్న పెంకటిల్లో రేకులిల్లో కట్టుకొని జీవిస్తుంటే రెక్కాడితే డొక్కానటువంటి వారు వాళ్ళ రక్తాన్ని చెమటగా చేసి వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ వారి కుటుంబాన్ని నడుపుతున్నటువంటి విషయం. అయితే 6 మాసాల నుంచి ఈ బుల్డోజర్లను పేదల బస్తీలో పేదల ఇండ్లు కట్టుకున్నటువంటి ఇండ్లను కూలగొడతా అని చెప్పి ముందుకొస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కూల్చారు. పత్రికల్లో, టీవీలలో, వార్తా సంస్థల ద్వారా ఈ యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలిసినటువంటి విషయం. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినారు, హార్ట్ అటాక్ తోటి చనిపోతున్నారు. అయ్యో ఏ రాత్రి వస్తారో బుల్డోజర్ తీసుకొచ్చి నా ఇల్లును కూర్చుతారో అనేటటువంటి భయభ్రాంతులతోటి తినే తిండికి పేయి పట్టకుండా ఏ రాత్రి వచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి మా ఇల్లును కూలుస్తారో అనేటటువంటి భయాందోళనతో పేద ప్రజానికం ఈరోజు కూడా జీవిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పిండ్రు. ఇదా? ఈ జంట నగరాల్లో, మీ మురికివాడల్లో నివసించేటటువంటి పేదలు ఏం పాపం చేశారని మీకు ప్రభుత్వానికి ఇచ్చినందుక మా ఇండ్లు కూలగొడతామని చెప్పి
మేము మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఉన్నటువంటి ఇండ్లను ఒక్క ఇటుకే కూడా జరపడానికి వీలు లేదు, నీకు హక్కు లేదు. మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం ఈరోజు, మేము కరెంటు ట్యాక్స్ కడుతున్నాం, మేము ఈరోజు కరెంటు బిల్లు కడుతున్నాం, పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము, రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్లు ఉన్నాయి, పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు అధికారులు ఉన్నారే. ఇవన్నీ ఎట్టుపోవాలి? ఇవన్నీ మీకు తెలియదా? ప్రజాప్రభుత్వం అంటున్నారే, ప్రజాపాలన అంటున్నారే. ఇదా మీ ప్రజాపాలన? ఇదా మీ ప్రజాప్రభుత్వము? ఇదా పేదరికాన్ని, పేదలను అనగదొక్కేటటువంటి కార్యక్రమం మీ పరిపాలనలో? లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు, ఎవరు తెచ్చారు? పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు? ఇంటి ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు? కరెంటు బిల్లు ఎందుకు తీసుకుంటున్నారు? మేము అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, హడావిడిగా పత్రికల్లో టీవీల్లో చెప్పడం జరిగింది. ఏదో చేస్తామని చెప్పి, ఏదో చేస్తామంటే ఈడ ఎవరు చూస్తూ ఊరుకోరు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే చట్టాన్ని నీ చేతిలో తీసుకొని అధికారం ఉందని చెప్పి పోలీస్ అధికారులతోటి చట్టాలతోటి చెలగాటం ఆడిపిస్తే ఈరోజు ప్రజానికం చూస్తూ ఊరుకోదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఇకనైనా ఈ మూసి పరివారిక ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి ఒక్క ఇటుక కూడా పక్కకు జరపమని చెప్పి, ఇప్పుడు ఉన్నటువంటి మూసీలో ఎన్నో వ్యర్థ పదార్థాలు కలుషితమవుతున్నాయి, దాన్ని అరికట్టండి, ఆపండి. ప్రభుత్వాలు రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయం తీసుకొని వారికి భరోసా ఇవ్వాలి. మూసి పరివారిక ప్రాంతంలో నివసించే భయాందోళనతో ఉన్నటువంటి పేదలకు అండగా ఉండాలి, వారి భయాన్ని తొలగించాలి, ఈ విధ్వంసాన్ని ఆపాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఈ బుల్డోజర్లను ఆపాలి అనేటటువంటి ఏకైక నినాదంతో ఈరోజు మూసి పరివారిక ప్రాంతాల్లో మొత్తం మా ప్రజాప్రతినిధులు, రాష్ట్ర శాఖ, మా కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు కూడా తులసిరామ్ నగర్లో కూడా వారు కూడా బస్తీలో బస చేస్తున్నారు. వారితో మమేకమవుతున్నాం, వారికి అండగా ఉంటున్నాము, వారి బస్తీలో పర్యటిస్తున్నాము, వారు చెప్పిన విషయాలు తెలుసుకుంటున్నాము, ప్రత్యక్షంగా చూస్తున్నాము. రాత్రంతా ఈ బస్తీలోనే నిద్ర చేసి ఉదయం వరకు ఉండి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ బుల్డోజర్ వస్తుందో ఇప్పుడు పంపేయమని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి. మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, ఆ బుల్డోజర్లు మా మీదికేరి పోయిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతవరకు భారతీయ జనతా పార్టీ సుశిక్షమైనటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ పేద ప్రజానికానికి అండగా ఉంటారు. మూసి పరివారిక ప్రాంతాల వారికి అండగా ఉంటాము. వారికి ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ల కాగితాలకు అండగా ఉంటాం. వారు రుణ సదుపాయము బ్యాంకుల తీసుకున్న దానికి మేము అండగా ఉంటాము. కూలీనాలి పని చేసుకునేటటువంటి వారికి మేము అండగా ఉంటాము. పేద ప్రజానికానికి అండగా ఉంటాము. ఈ పోరాటము ఈ రోజుతోటి మొదలవుతుంది. ఈ మూసి పరివారిక ప్రాంతంలో వాళ్ళకు న్యాయం జరిగే వరకు, ఎక్కడ అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో
అండగా ఉంటుంది, నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా మా న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. వారికి అండగా ఉంటాం. అన్ని విధాల అండగా ఉండి ఆదుకొని ఈ రోజు బస్తీలలో నిద్ర చేసి వారికి ధైర్యం ఇచ్చి వారికి అండగా ఉండి అన్ని విధాల మేము చర్చించి నిర్ణయం తీసుకోవడము జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, నాయకులు, బస్తీ ప్రజలు, మహిళా సోదరిమణులందరూ కూడా ఇక్కడ వచ్చారు. భయభ్రాంతుల్లో ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో అయ్యా అని అంటున్నారు. బుల్డోజర్లు వచ్చి కూలగొడతారంట అంటున్నారు. ఎప్పుడు కూలగొడతారయ్యా అంటున్నారు. అంటే రోజు కూలి నాలి పని చేసుకొని 2 బుక్కల అన్నం తిని పండుకునేటటువంటి పరిస్థితి లేదు పేదలకు. వాళ్ళ కష్టం చేసుకొని దానిపైన బుల్డోజర్లతోటి భయభ్రాంతులు చేసేటటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఇమీడియట్గా ఆపేయవలసినటువంటి అవసరం ఉంది, భరోసా ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతవరకు భారతీయ జనతా పార్టీ ఆఖరి వరకు పోరాటం చేస్తుంది, పేదల పక్షాన నిలబడుతుంది, పేద ప్రజలకు పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సీఎం ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా చేసి తీరుతానని అంటున్నారు. దానిపై ఏమన్నా ఖచ్చితంగా ఏది 100 అయినా 106 అయినా ప్రభుత్వము ఎంత కృషనిశ్చయంతో ఉందో ప్రాజెక్టు చేస్తామంటుందో మీరు చేయండి అని చెప్తున్నాం. మేము చేయొద్దని చెప్తాం. అభివృద్ధి చేయండి, సంక్షేమ కార్యక్రమాలు చేయండి. పేదోని కడపెందుకు కొడుతున్నావు అని అంటున్నా. పేదోనికి న్యాయం చేయమని అంటున్నాము. పేదోడు 30-40 గజాలలో ఇల్లు కట్టుకొని ఉన్నాడు, దాన్ని ఎందుకు గులగొడుతున్నావు అంటున్నాము. వారికి ఏం భరోసా రేపు అంటున్నాము. అక్కడ గులగొట్టారు. 3 మాసాల నుంచి 4 మాసాల నుంచి విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని చూసి మొత్తం మూసి పరివారిక ప్రాంతాల్లో భయభ్రాంతులై ఉన్నారు. కాబట్టి డిపిఆర్ని ముందు పెట్టండి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తారు, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తెస్తావు డబ్బు. పింఛన్లు ఇచ్చే ధైర్యం లేదు, దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పింఛన్లు ఇస్తున్నారు. సగం ధరకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నావు, మరి ఎంతమందికి ఇస్తున్నావు ఈరోజు మన మహిళా సోదరి మనలు చెప్తారు. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు గ్యారంటీ లేదు, నువ్వు ఉండే గ్యారంటీ లేదు, నీ ప్రభుత్వం ఉండే గ్యారంటీ లేదు. ఈరోజు మీరు ఏం చేసినా ఈ ప్రజలకు ఎక్కడైనా సమస్య, ఇబ్బంది, హాని జరిగితే భారతీయ జనతా పార్టీ తప్పకుండా అన్ని విధాలు అక్కడ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.